Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. ఈ కాలం పిల్లలు బాగా చెడిపోయారబ్బా అని పెద్దలు అప్పుడప్పుడు చెప్తుంటారు. వారి మాటలు విన్నప్పుడు వాళ్ళు అలాగే చెప్తారులే అని విన్నట్లుగా వదిలేస్తూ ఉంటాం. కానీ ఈ కాలం పిల్లలు నిజంగానే చెడిపోయారు. దీనికి ఉదాహరణే హైదరాబాద్లో వెలుగు చూసిన మరో ఘటన. ఓ 8వ తరగతి బాలిక ప్రియుడు కోరాడని ఏకంగా తన పెద్దనాన్న ఇంట్లో దాచిన బంగారం, డబ్బులు ప్రియుడికి ముట్ట చెప్పింది. వినటానికి షాకింగ్గా ఉన్నా ఇది నిజం. ఇక అసలు విషయం వెలుగులోకి రావడంతో ఆ చిన్నారిని ప్రశ్నించగా నోట్లో నీళ్లు నమిలింది. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ చిల్కల్గూడలో ఓ బాలిక తన కుటుంబ సభ్యులతో పాటు నివాసం ఉంటోంది. ఈ చిన్నారి స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది. కరోనా ప్రభావంతో అప్పట్లో ఆన్లైన్ క్లాసుల కొరకు తల్లిదండ్రులు ఆమెకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఇక అప్పటి నుంచి ఈ బాలిక సెల్ ఫోన్తో కాలక్షేపం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆమెకు స్నాప్చాట్లో అర్జున్ రెడ్డి అనే యువకుడు పరిచయం అయ్యాడు. అలా కొన్ని రోజుల పాటు ఆ యువకుడు ఆ బాలికతో చాటింగ్, కాల్స్ మాట్లాడాడు. ఇంతటితో సరిపెట్టకుండా ప్రేమ గీమ అంటూ ఆమెతో మాటలు కలిపాడు. దీంతో ఆ బాలిక అతడి ట్రాప్లో పడిపోయింది. అప్పటి నుంచి అతడు చెప్పినట్టు చేసేది. ఇదిలా ఉంటే ఆ యువకుడు డబ్బులు కావాలని ఇటీవల ఆ బాలికను కోరాడు. దీనికి ఆ బాలిక కూడా సరేనంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇటీవల ఆ బాలిక పెదనాన్న బీరువాలో డబ్బులు పెట్టడం చూసింది. ప్రియుడు డబ్బులు కావాలని కోరడంతో ఇంట్లో ఎవ్వరూ లేని టైంలో ఆమె పెదనాన్న బీరువాలో దాచిన డబ్బుతో పాటు 16 తులాల బంగారం ఎత్తుకెళ్ళింది. పలు దఫాలుగా ఆ డబ్బు, బంగారం ప్రియుడికి ముట్ట చెప్పింది. ఇంట్లోని బీరువాలో పెట్టిన బంగారం, డబ్బు కనిపించకపోవడంతో అతడు షాక్కి గురయ్యాడు. వెంటనే ఇంట్లో ఉన్న ఆ బాలికను ప్రశ్నించాడు. ఆమె నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ బాలిక పెదనాన్న ఆమె ఫోన్ కాల్స్ చెక్ చేయగా అర్జున్ రెడ్డి అనే యువకుడితో తరచూ ఫోన్ మాట్లాడుతోందని గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆ తర్వాత పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద డబ్బు, బంగారం స్వాధీనం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారుతోంది. చూసారుగా, మొబైల్ ఫోన్ను ఆ బాలిక చేతికిస్తే ఎంత పని చేసిందో. ఈ ఘటనతోనైనా తల్లిదండ్రులు తమ పిల్లలపై ఓ కన్నేసి ఉంచాలి. ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారనే విషయాలపై ఫోకస్ పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇవేం కాదని అలాగే వదిలేశారనుకోండి, ఇదిగో ఈ బాలికలాగే ట్రాక్ తప్పి ఇలాంటి పనులకు తెరలేపుతుంటారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.